కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో భేటీ అయ్యారు సీఎం రేవంత్. మావోయిస్టులతో శాంతి చర్చల అంశంపై చర్చించారు. నిన్న సీఎం రేవంత్తో భేటీ అయిన పీస్ కమిటీ నేతలు శాంతి చర్చలపై కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. జానారెడ్డిని సంప్రదిస్తామని పీస్ కమిటీకి చెప్పారు సీఎం రేవంత్. అందులో భాగంగానే జానారెడ్డితో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జానారెడ్డితో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు. ఎట్లాంటి ఇన్పుట్స్ తీసుకున్నారు, ఎట్లాంటి చర్చలు జరిగాయి, పీస్ కమిటీకి వివరాలు తెలియజేయడానికి చారి ఎట్లాంటి చర్చలు జరుగుతున్నాయి అంటే శాంతి చర్చలకు సంబంధించి ముఖ్యమంత్రి అలాగే జానారెడ్డి మధ్య? సీఎం జానారెడ్డి నివాసానికి చేరుకున్నారు. అయితే ప్రధానంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పీస్ కమిటీకి సంబంధించి చర్చలకు సంబంధించినటువంటి ప్రస్తావన ఎవరైతే చేస్తున్నారో ఆ కమిటీలో ఉన్నటువంటి హరగోపాల్ కావచ్చు, మాజీ చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా నిన్న రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి దగ్గర జరిగినటువంటి సమావేశంలో శాంతి చర్చలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్రం మీద ఒత్తిడి పెంచాలనేటువంటి ఒక అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నుంచి ఏ రాష్ట్రాల్లో అయితే ఈ ప్రభావం ఉందో ఆ ప్రాంతాల నుంచి ఒత్తిడి పెంచాలనేటువంటి ఆలోచనతో పీస్ కమిటీ ఉంది. దాంట్లో భాగంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఇదే అంశాన్ని ప్రస్తావించారు. దానికి రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తూ శాంతి భద్రతల సమస్యగా తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులని చూడట్లేదు, ఇది సామాజిక పరమైనటువంటి అంశంగానే చూస్తామనేటువంటి ఆ ప్రస్తావన చేయడంతో పాటుగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మావోయిస్టులతో సంప్రదింపులు చర్చలు జరిపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో హోంమంత్రిగా పనిచేసినటువంటి జానారెడ్డి ఆ చర్చలకు సంప్రదింపులకు సంబంధించినటువంటి ప్రక్రియను మొత్తం కూడా ఆయన తన దగ్గరుండి చూసినటువంటి నేపథ్యంలో జానారెడ్డితో మాట్లాడిన తర్వాత చర్చలకు సంబంధించి కావచ్చు, ఆ సంప్రదింపులకు సంబంధించి కేంద్రాన్ని లేఖ రాయటమా లేదంటే కేంద్రం మీద ఒత్తిడి పెంచడానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఒక అభిప్రాయాలని తీసుకుంటామని చెప్పేసి నిన్న పీస్ కమిటీకి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్లో జరిగినటువంటి కార్యక్రమం తర్వాత నేరుగా జానారెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. సుమారు అరగంట పాటుగా ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా చర్చలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఎలా ఉంటుంది, కేంద్రం మీద ఎలాంటి ప్రతిపాదన పెట్టాలనేటువంటి అంశాల మీదనే చర్చ జరుగుతుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఏరివేయాలనే ఆలోచనతో ఇప్పటికే విరివిగా ఎన్కౌంటర్లు అలాగే ఏరివేత కార్యక్రమాన్ని జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అంత ఈజీగా సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే లేదు. ఒకవైపు ఛత్తీస్గఢ్ కావచ్చు, బార్డర్లో ఉన్నటువంటి ఈ ఎన్కౌంటర్లు అలాగే రోజు మావోయిస్టుల ఏర్వేతలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కువ బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే ఉన్నటువంటి నేపథ్యం. వీటన్నిటి దృష్ట్యా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి కూడా ఇటీవల ఒక ప్రతిపాదన మావోయిస్టుల లేఖకు రెస్పాండ్ అయినటువంటి నేపథ్యం. చర్చలు జరగాలంటే కాల్పులు అలాగే ఆయుధాలు విడిచి రావాలనేటువంటి సూచన కూడా చేశారు. అయితే ఇలాంటి అంశాలన్నిటికీ కొనసాగింపుగా తెలంగాణ ప్రభుత్వంతో పీస్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ప్రభుత్వాల నుంచి కూడా కొంత ప్రెషర్ పెట్టాలనేటువంటి ఆలోచనతో పీస్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు. దాంట్లో భాగంగానే నిన్న సమావేశంలో వచ్చినటువంటి ప్రతిపాదనలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా అనుభవం ఉంది. గతంలో చర్చల్లో కూడా పాల్గొన్నటువంటి జానారెడ్డిని ముందు పెట్టి ఈ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారు. ఎలాంటి ప్రతిపాదనలు తీసుకోవాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు ప్రైమరీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కేశవరావు కూడా ఉన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మంత్రులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాతనే కేంద్రానికి ఏ అంశాలను రూపంలో లేఖ రాయాలి, ఏ అంశాలని చర్చించాలి అనేటువంటి అంశాలకు సంబంధించి కొంత క్లారిటీ రావచ్చు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారి.